మరి ఈ దినమున మనము దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, ఆ కోరుకున్న దానికి మనము రీచ్ అవ్వటానికి దేవుడు ఏం చేసి ఉన్నాడు అనేటటువంటి విషయాల్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేటి దినమున ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండమ్మా, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండమ్మా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మరి మనం శిలువ ధ్యానాలకు చాలా దగ్గరలో ఉన్నాము. మరి దేవుని కొరకు మనం 40 దినాల ప్రయాణాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నాం. అంటే మనం బయటకు కనపడే దేవుడి కొరకే, కానీ వాస్తవానికి మన నిమిత్తం మనం ఏం చేస్తున్నామమ్మా, ప్రయాణాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నాం. మరి ఈ ప్రయాణం అంతట్లో కూడా మనము 40 దినాల ఉపవాసం అనేటటువంటి ఒక ముసుగును ధరించుకోబోతూ ఉన్నాం. అయితే ఉపవాసము అనగానే భుజించకుండా ఉండుట అనేది మానవాళి అందరికీ తెలిసిన విషయం. కానీ నిజమైన ఉపవాసం అంటే ఏంటి అంటే, నీ దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతుకుట. ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటి విధానాల్లో అవి మనకి నచ్చని విధానాలు ఉంటాయి. మరి మనకు ఆ విధానాన్ని మనం అనుసరించడం మనకు నచ్చదు. వ్యతిరేకమైన విధానం మనకు నచ్చుతుంది. నచ్చిన దాన్ని విడిచిపెట్టుట, దేవునికి ఇష్టమైన దాన్ని మనము కలిగి ఉండుట, అది మన జీవితంలో మనం చేసేటటువంటి నిజమైనటువంటి ఏమై ఉన్నమా, ఉపవాసమై ఉన్నది. కనుక దేవుడు ఏమడుగుతున్నాడు మన దగ్గర నుండి చూడమ్మా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనది నీకు తెలియజేయబడింది అని నీకు చెప్పబడి ఉంది. మరి ఏమై ఉన్నది అది? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. అమ్మా, ఆయన అడుగుచున్నది ఏంటిది? ఇక్కడ ఏమని రాయబడింది? నిన్ను అడుగుచున్నాడు అని. దేవుడు ఏమడుగుతున్నాడు? నిత్యము అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? న్యాయంగా నడుచుకో, ఇంకా కనికరమును ప్రేమించు, ఇంకా దీన మనస్సు కలిగి ఉండు. మరి దీన మనస్సును మనం కలిగి ఉంటున్నామా? మన యొక్క ప్రవర్తన విధానంలో మనము కొన్ని చోట్ల చాలా అంటే హార్ష్గా ఉంటాం, అంటే కఠినంగా ఉంటాం. కఠినంగా ఉండాల్సినటువంటి విధానం ఏంటో మనకు తెలియదు. ఎక్కడ కఠినంగా ఉండాలి అనేటటువంటి కొన్ని విషయాలు మనకు తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దీన మనస్సును కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు దీన మనస్కుడు కాబట్టి ఆయన్ని మనం ఏం చేయాలమ్మా? ధరించుకోవాలి. అర్థమవుతుందా? కనుక న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు. కనికరము అర్థమవుతుందా? కనికరించుట, ప్రేమించుట. అందరి ఎడల, మన యొక్క సహోదరుల ఎడల మనం ఏం కలిగి ఉండాలమ్మా? ప్రేమను కలిగి ఉండాలి, ద్వేషాన్ని కాదు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఆ ద్వేషాన్ని మన జీవితకాలం మనం మోస్తానే ఉంటాం. ఆ మోసే క్రమంలో సంతోషం ఉంటుందా? ఇప్పుడు బాగా సంతోషంగా నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటామమ్మా. మనం ద్వేషించిన వారు మన కళ్ళ ముందు కనపడంగానే మనకు ఏమైపోతాం? సీరియస్ అయిపోతాం. ఎందుకని? మనం నవ్వుతూ ఉన్నామంటే వాళ్ళు పలకరిస్తారేమో. అదే మనం సీరియస్గా ఉన్నామంటే వాళ్ళు పలకరిస్తారా? పలకరించరు. అమ్మ మాకెందుకు వచ్చిన వాళ్ళేమ్మా అంటారు. అవునా? మరి నువ్వేం కోల్పోతున్నావు? వాళ్ళని నీ దగ్గరకు రానియకుండా చేయాలనుకున్న క్రమంలో నీ సంతోషాన్ని నువ్వు కోల్పోతున్నావు, నీ సమాధానాన్ని కోల్పోతున్నావు, నీ అతిశయాన్ని కోల్పోతున్నావు, నీ ఆనందాన్ని కోల్పోతున్నావు, నీ ఉత్సాహాన్ని కోల్పోతున్నావు. అర్థమవుతుందా? కాబట్టి ఆ రీతిగా కాకుండా మనము ఎలా ఉండాలి? కనికరమును ప్రేమించేవారుగా ఉండాలి. కనికరము చూపుట మనకు బాధ్యత ఉన్నది. అర్థమైందమ్మా?
కాబట్టి ఇంకా ఇంకా ఎలా ఉండాలమ్మా? దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు అనగానే ఎలా అంటే నా అంతటోళ్ళు లేరు అనుకునే విధానం కాదు. అర్థమైందా? నీకన్నా తక్కువగా ఉన్నవారు నీకు కనపడ్డా కూడా నువ్వు వారికంటే తక్కువ అని నిన్ను ఎంచుకోవాలి, నువ్వు తగ్గించుకోవాలి. ఎందుకంటే వారికన్నా నువ్వు గొప్పే కావచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే వారికన్నా తక్కువ అని నువ్వు అనుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి సర్వమానవాళి హెచ్చించే విధానము మనం ఉన్నంత వరకు మాత్రమే. పోయాక హెచ్చిస్తారా మనల్ని? ఏమీ హెచ్చించరు. కానీ దేవుడు ఎలా హెచ్చిస్తాడు? హెచ్చిస్తే తనతో సమానంగా తన సింహాసనం మీద కూర్చోబెట్టే అంతగా. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారంటే బాగా ఇష్టం అమ్మా. మనం బాగా ఆయన ఫ్లెక్సీలు పెట్టి ఆయన కోసం మనం రక్తదానాలు చేసి చాలా చేసాం. ఇది మోడీ దాకా తెలిసింది. మోడీ మనల్ని పిలిపించాడు. ఆయన వచ్చాడా? ఆయన వస్తాడా? పిలిపిస్తాడు. పిలిపిస్తే అంటే గౌరవంగానే పిలిపిస్తాడు, రాచ మర్యాదలతోనే పిలిపిస్తాడు. కానీ ఇక్కడ పాయింట్ వినండి, పిలిపిస్తాడు. గమనించండి. పిలిపించినప్పుడు మనల్ని ఆయనకు సంబంధించిన వాళ్ళు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. ఆయన పక్కన ఆయన ఎదురుగానే ఒక కుర్చీ వేసి నేను కూర్చోబెడతారు, కానీ ఆయన కుర్చీలో కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. కానీ నిన్ను నీవు తగ్గించుకొని సమస్త జనుల ఎదుట దేవుని హెచ్చించగలిగావా? నీకోసం దేవుడే వస్తాడు. అర్థమవుతుందా? ఎవరు వస్తారు నీకోసం? దేవుడే వస్తాడు. ఆయనే వచ్చి సకల మర్యాదలతో పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి పక్కన కుర్చీ వేయటమో ఎదురుగా కుర్చీ వేయటమో చేయడు. చేస్తాడా? ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయన సింహాసనం మీద కూర్చుండ చోటిచ్చేదను. ఎప్పుడు కలుగుతుంది అంత గొప్ప? రాజే రావాలి నీ కోసం. అప్పుడు అలా రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? తగిన విధంగా ఉండాలి. ఏం అడుగుతున్నాడో దాన్ని మనం చేసేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? నిన్నేం అడుగుతున్నాడు? ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నా అంటే సింపుల్ థింగ్స్, నువ్వు ఈజీగా చేయగలిగినటువంటి సింపుల్ థింగ్స్ అడుగుతున్నాడు దేవుడు. 3 అడుగుతున్నాడు. ఎక్కువ అడిగాడా? ఇందులో ఎన్ని వ్రాయబడి ఉన్నాయమ్మా? 3. ఒకటేటిది న్యాయముగా నడుచుకొనుట, 2వది కనికరమును ప్రేమించుట, 3వది దీన మనస్సు కలిగి ఉండుట. 3. అర్థమైందా? నువ్వు ఒకటి పాటించినా చాలు, మిగతా 2 వాటి వెనకే వస్తాయి. అర్థమైందా? ఒక్కటే పాటించు. ఈ 3 ఏదో ఒక్కటి నువ్వు కరెక్ట్ పర్ఫెక్ట్గా పాటించావా, మిగతావన్నీ కూడా నీ వెంట దాని వెంట వస్తాయి. ఎందుకంటే నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావు అనుకో. న్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోకూడదు అనుకుంటావు. అంటే ఎదుటి వాళ్ళ మీద కనికరం కలుగుద్ది. ఎవరన్నా పోగొట్టుకుంటే వాళ్ళు పిలిచి లేదా వాళ్ళు వెతికి ఇచ్చే విధంగా నీవు ఉంటావు. అంటే అక్కడ ఏముంది? న్యాయంగా ప్రవర్తించే విధానం ఉంది, కనికరము చూపించే విధానం ఉంది. అర్థమైందా? అక్కడ వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని నువ్వు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అంటే నువ్వేం చేస్తావు? నీది పోతే ఎలా ఉంటుంది అనేది నువ్వు ఆలోచిస్తావు. అంతేదా? నీ సొంతమైనది నీ చేయి జారిపోయింది అనుకోండి, అది ఎలా ఉంటుంది అనేది నువ్వు ఆలోచించి ఆ మనస్సును పొందుకొని నువ్వేం చేస్తావు? తిరిగి వారికి ఇచ్చేస్తావు. కాబట్టి మనం కూడా ఆ దీన మనస్సును కలిగి న్యాయ ప్రవర్తనని కలిగి దేవుని ఎదుట ఆయనకి ఇష్టమైన విధానంతో కనికరమును ప్రేమించేవారుగా మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు చూడమ్మా. రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3 దేవుడు మనల్ని అడుగుతున్నాడు. గమనించండి, ఈ 3 ఎవరిలో ఉన్నవో వారు దేవునికి ఇష్టమైన బిడ్డలు. ఎందుకంటే ఆయన అడిగాడు కాబట్టి ఇచ్చాము. ఈ 3 ఏది కొరవైనా కూడా ఎలా ఉంటుంది అనేది చూడండి అమ్మా. 9వ అధ్యాయము 20 నుండి 26 వచనాలు చూడండి.
అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసి తినని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారం లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతంతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములు ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్ని జనముల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమాశ్వర్యము కనపరచవలననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునిదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటన వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక, మనం ఈ మూడు కలిగి ఉంటే కనుక మనము ఎక్కడైతే అవమానం పొందుకున్నామో అక్కడే దేవుడు ఏం చేస్తా అంటున్నామా, కనపరుస్తా అంటున్నాడు. ఈ మూడు లేని ఎడల మనము దేవునితో వ్యతిరేకించేవారం. అదేంది, మేమెందుకు వ్యతిరేకిస్తాం అంటే సింపుల్ థింగ్, ఇది చెయ్యి అన్నప్పుడు నువ్వు చేయలేదు అంటే వ్యతిరేకించినట్టే కదా, అవునా కదమ్మా? ఇప్పుడు మనకు ఫైన్లు వేస్తుంటారు, రాంగ్ రూట్లో మనం వెళ్తుంటే ఫైన్లు వేస్తుంటారు. ఎందుకు వేస్తున్నారు? అటు వెళ్ళకూడదు అని చెప్పారు, అయినా మనం వెళ్ళాం. అంటే వారు చేయకూడదు అని చెప్పిన దాన్ని మనం చేసాం, చేయమని చెప్పిన దాన్ని మనం చేయలా, కాబట్టి ఏమైంది, అక్కడ ఫైన్ పడింది. అలాగే ఇక్కడ చూడండి, ఆ రీతిగా మనం చెయ్యని వారుగా ఉంటే, అంటే దేవునికి ఇష్టమైన దాన్ని మనం ఇవ్వని వారుగా ఉంటే ఎలా ఉంటామంటే దేవుణ్ణే ప్రశ్నించేవారుగా ఉంటాం. అందుకని అంటున్నారు, అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు అసలు? మనం ఏ పాటి వారం దేవునికే ఎదురు చెప్పేవారుగా మనం ఉంటున్నాం. ఒక్కోసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటాం, ఎందుకయ్యా నన్ను ఇలా చేసావని, నన్ను ఎందుకు ఇలా పుట్టించావంటాం, నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటాం. అర్థమైందా? మరి అందుకే చెప్తూ ఉన్నాడు, మనము ఇష్టపడి ఒక బొమ్మను తయారు చేసుకున్నాం అమ్మా. ఆ తయారు చేసిన బొమ్మ మనము ఎలా చేసుకున్నాం, మనకి ఇష్టమైన విధానంతో మలుచుకున్నాం దాన్ని, అవునా? ఇప్పుడు ఆ బొమ్మ కనుక నిన్ను అడిగింది అనుకో, నన్ను ఎందుకు ఇలా చేసావని, నాకు ఇష్టమై నిన్ను చేసుకున్నా నేను, అంతే కదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వెంటనే డిస్ట్రాయ్ చేస్తా అంటామా అనమా? మనకు అసలుకే మంచి శాంత పరులం కదా మనం. మన చుట్టూ వైఫై లాగా ఉండేది ఏంటిది, ఈగో. మనల్ని క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాం మనం? దాన్ని మన సొంత చేతులతో నాశనం చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. అంత శాంతి పరులం మనం, కరుణా కటాక్ష పూర్ణులం మనం కదా, అవునా కదా? సరే చూడండి, అందుకనే అంటూ ఉన్నారు చూడండి, నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. అమ్మమ్మ కూర్చున్న కుర్చీ ఉందమ్మా, కుర్చీని తయారు చేసిన వారు ఉన్నారు. ఆ కుర్చీని స్ట్రాంగ్గా తయారు చేశారు కాబట్టి ఆ కుర్చీ ఎలా ఉంటుంది, కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్ని ఇస్తుంది, జరిగిపోదు, విరిగిపోదు. ఇప్పుడు ఆ కుర్చీ కనుక ఆ కుర్చీని రూపించినటువంటి ఆయన్ని క్వశ్చన్ చేస్తుందా? విరిగిపోయే కుర్చీ అయితే ఏం చేస్తుంది, నన్ను స్ట్రాంగ్గా చేస్తే కదా అనేకులు నన్ను ఉపయోగించుకుంటారు, అంతే కదా? అదే స్ట్రాంగ్గా చేయబడి ఉంటే క్వశ్చన్ చేస్తుందా? కానీ ఒకవేళ ఆ కుర్చీ కనుక, అయ్యా నేను స్ట్రాంగ్గా లేను, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం లేదు అంటే వెంటనే ఏం చేస్తాడు ఆ తయారు చేసే అతను, ఈ కుర్చీకి ఉన్నటువంటి డైని మార్చేసి ఇంకొక ఆకృతి, ఇంకో బలంగా ఉండే విధంగా తయారు చేస్తాడు. తయారు చేసినప్పుడు ఈ కుర్చీ ఉంటుందా అక్కడ? కనపడుతుందా? కనిపించుద్దమ్మా? అంటే ఏం కోల్పోయింది అది? ఏం కోల్పోయింది? తనకు తెలియకుండానే తన ఉనికిని కోల్పోయింది. అర్థమైందా? ఏం కోల్పోయింది? తన యొక్క ఉనికిని కోల్పోయింది. అలాగే ఎవరన్నా ఒకరు చూడండి, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది, నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడినది, అంటే ఏదైతే తయారు చేయబడిందో అది తయారు చేసిన వాటితో చెప్తుందా? అలాగూ చెప్పదు. ఎందుకంటే అది అలా ఉండాలని ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఒకవేళ అలాగూ చెప్తే ఇంకా రూపం ఉండదు, ఆ ఉనికి ఉండదు, అందుకని చెప్పదు. అలాగే చూడండి, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వారికి అధికారం లేదా?
అంటే సింపుల్ థింగ్ అమ్మా, ఏమి లేదు. ఒకే ముద్దలో నుంచి ఒక కుండను తయారు చేశాడు. కుండ చల్లని నీటిని ఇస్తుంది, ఇచ్చుదా కదా, ఇస్తుంది. అంటే దానికి ఏముంది? ఘనత ఉంది. అదే మట్టిలో నుంచి ఒక పాత్రను అంటే పైన పెట్టే ప్లేటును తయారు చేశాడు. ఆ ప్లేట్ ఘనత ఉంటుందా? మనం ఏం చేస్తాం? నువ్వు కాకపోతే ఇంకో ప్లేట్ పెట్టుకుంటాం. ఏది మట్టిది కాకపోవచ్చు, స్టీల్తో ఏదో ఒకటి పెడతాం. కానీ చల్లటి నీళ్ళు ఇవ్వడానికి నువ్వు కాకపోతే నేను ఐరన్తో చేయించుకొని పెట్టుకుంటానికి కుదురుద్దా? స్టీల్ పాత్ర పెట్టుకుని కుదురుద్దా? చల్లగా అవుతాయా? అవుతాయా? అవ్వవు. ఏది ఎలాగ ఉండాలో అది ఆయనకు మాత్రమే తెలుసు. నీలో అందుకనే న్యాయ ప్రవర్తన, అలాగే కనికరం అనేటటువంటి విధానము, అందుకే దీన మనసు, ఈ క్వాలిటీస్ నీకు ఎందుకు ఇస్తున్నా అంటే నిన్ను గణపరచడానికి. అర్థమైందా? ఇవి లేకపోతే ఏ రీతిగా అయితే మనం ఆ యొక్క పాత్ర మీద పెట్టబడినటువంటి మూత వలె ఉంటామో, ఆ మూత అనే దానికి ఘనత ఉండదు. ఎందుకంటే కుండ మీద పెట్టిన మూత, నేను ఉండను, నేనుంటేనే కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి అనుకుంటే అది దాని భ్రమనా కాదా? దాని పిచ్చితనమా కాదా? ఏమా, నేను ఉండను అని కదులుతా 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 జారిపోయింది అనుకోండి, కింద పడితే ఏమైద్ది? రెండు అయిద్ది. అంటే రెండు మూతలు అవ్వదు, ఏమైద్ది? రెండు ముక్కలు అవుతుంది. అయ్యో, నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. బాగా వినండి మాట. ఇప్పుడు ఆ అంటే విరిగినటువంటి ఆ యొక్క ప్లేట్ అంటుంది, మట్టి ప్లేట్ ఏమంటుంది? అయ్యో, నాకు బుద్ధి వచ్చింది, నన్ను అతికించయ్యా, ఇక ఎప్పుడు నీ మాట నేను వినకుండా ఉండను, నువ్వు చెప్పినట్టే వింటాను, కుండ మీద నుంచి నేను కదలను, అందులో ఏమీ పడకుండా చూసుకుంటాను అని ఆ మూత చెప్పింది అనుకోండి. జాలి పడ్డాడు కుమ్మరివాడు. ఏం చేస్తాడు తర్వాత? ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? అతికిస్తాడు. ఎట్లా? మొదట నలగొడతాడు, పొడి చేస్తాడు, నీళ్ళలో తడుపుతాడు, మళ్ళీ ముద్దలా చేస్తాడు, చేసి మరలా దానికి ఆకృతినిస్తాడు. ఈసారి రెండింతలు కాలుస్తాడు దాన్ని. ముందు కాలుస్తారు కదా, తయారు చేసాక కాలుస్తారు. దాన్ని ఈసారి ఎలా కాలుస్తారు? రెండింతలుగా కాలుస్తాడు. అంత శ్రమ అవసరమా? అంత కష్టం అవసరమా మనకు? ఏమంత కష్టం కావాలా? ఎలా ఉండాలి? ఒక్కసారి దేవుడు నీకు ఘనతనివ్వాలి అనుకున్నా అంటే నీవు కుండ మీద ఉన్నా కూడా ఘనతగానే ఉంటావు, కదలకుండా ఉంటే. ఎందుకంటే ఆయన నిన్ను ఎక్కడ ఉంచాడు, నువ్వు అక్కడ ఉండాలని సిద్ధపడ్డావా? కొన్ని రోజులకి నీ వల్లే ఆ కుండలో నీటికి చల్లదనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. మనల్ని రూపించిన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మనం ఆయనకు వ్యతిరేకమైన విధానాలతో కలిసి ఉండకూడదు మనం. అర్థమైందా? ఎందుకంటే ఆయనకు ఏ అధికారమైనా ఆయనకు కలదు. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించనేమి. అంత అంటే అలాగున ఉన్నటువంటి మన మీద ఆయన అంత దీర్ఘశాంతం చూపించాల్సిన అవసరం ఏంటమ్మా? ఎందుకంటే ఈ మూడు క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి కాబట్టి. ఏ మూడు? న్యాయముగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సును కలిగి ఉంటుట. ఈ మూడు క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి కాబట్టి వ్యతిరేకమైన వారుగా మనం ఉంటున్నా కూడా, ఉగ్రతకు పాత్రులమైనా కూడా మన ఎడల ఆయన ఏం చూపిస్తున్నాడమ్మా? దీర్ఘ శాంతముతో మనల్ని సహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచవలనని ఉన్ననేమి. అంటే ఆయనకు అంత అవసరం ఏంటి? యూదులను మాత్రం పిలుచుకుంటే చాలదా? చాలా చాలదా? వాస్తవానికి మనం అందరం అన్యులమే కదమ్మా, యూదులమా? అన్యులమైన మన ఎడల కూడా మనకు ఘనతనివ్వడానికి దేవుడు మన ఎడల ఆయన ప్రేమను ఏం చేస్తున్నాడు? చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. అయితే ఆ రీతిగా పేరు పెట్టబడాలి అంటే
మనం ఏ రీతిగా ఉండాలమ్మా? ఎవరుగా ఉండాలి మనం? ఎలా ఉండాలి మనం? ఆ 3 క్వాలిటీస్ మనలో ఉండాలి. అంటే పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఉన్నది ఆ 3 క్వాలిటీసే కదా, అది గమనించండి. మరలా అనేకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. మరి ఆ క్వాలిటీస్లో మరి ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ ఈ 3 అయి ఉన్నాయి. కాబట్టి మనం మొదట ఆ 3టిని కలిగిన వారుగా మనం ఉండాలి. అర్థమవుతుందా? సో ఆ రీతిగా ఉంటే మనం ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడ మనల్ని దేవుడు నిలబెడతాడు. ఎక్కడైతే నా వారు కారు అని అన్నారో అక్కడనే నా బిడ్డలని, నా ప్రజలని, నా ప్రియులని దేవుడు పిలుస్తాడు, చెప్తాడు. ఇలా జరగాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? ఏ రీతిగా ఉండాలి మనం? పొద్దున్న నిద్ర లేవగానే చుట్టుపక్కల వాళ్ళని తిట్టాలి, పడుకునేటప్పుడు ఎదురింటి వాళ్ళని వెనకింటి వాళ్ళని తిట్టి పడుకోవాలి. అంతేనా కాదా? ఎలా ఉండాలి మరి? నీ శత్రువు ఎడల నీవు కనికరం కలిగి ఉండాలి. నీ శత్రువు కొరకు నువ్వు ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి యొక్క సమస్త దోషముల విషయమై దేవుడు వారిని ఆదరించులాగున ఆ దీన మనస్సు నీకు కలిగి దేవుణ్ణి వేడుకునే విధంగా ఉండాలి. నీ శత్రువు సైతం, ఎందుకంటే తన ప్రజలు కాని వారమైన మనల్నే తన ప్రజలని పిలిచినప్పుడు నీ శత్రువైన వాడు దేవునికి బిడ్డగా మార్చబడితే ఆ మార్చబడినటువంటి విధానం, ఆ కారణం నీవైతే ఘనత కాదా నీకు? ఎందుకంటే బాగా ఈ మాట మనం చాలా వింటూ ఉంటాం. ఎవరన్నా ఏదన్నా హెల్ప్ అడిగినప్పుడు లేదా ఏదైనా అడిగినప్పుడు మనం పక్కన ఉన్నాం అనుకో, వాళ్ళు అనేస్తారు ఏమంటారంటే, మామూలుగా అయితే రాదు, ఇదిగో పక్కన వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని చూసి ఇస్తున్నా అంటారు. అప్పుడు మనం ఎక్కడ లేని మునగ చెట్లన్నీ మన కాళ్ళ కిందే ఉంటాయి. ఉండవా? ఎక్కడ ఉంటాం మనం? ఎక్కడో చిటారు కొమ్మ మీద ఉంటాం. ఎందుకని? నన్ను చూసి నీకు ఇచ్చారు కదా. ఈ ఫీలింగ్ మనకు ఉంటుందా ఉండదా? ఉండదా? నిజం చెప్పండి. మిమ్మల్ని చూసిస్తున్నామమ్మా అంటే మనకి కొద్దిగా ప్రౌడ్గా ఉంటాం. ఉండవా? ఉంటాం. అదే దేవుడు అంటే అక్కడ ఉన్నటువంటి నిత్యరాజ్యములో ఉన్నటువంటి సమస్త దూతల ఎదుట, అలాగే పెద్దల ఎదుట, అక్కడ ఉన్నటువంటి సమస్త జనుల ఎదుట నిన్ను, నీ శత్రువుని పక్కన నిలబెట్టి నిన్ను చూసి, మరి తీసుకొచ్చేమ్మా ఉన్నాయా? నిన్ను చూసి ఇతన్ని రక్షించాను, ఇతన్ని పట్టుకున్నాను అని దేవుడు అంటే నీకు ఎంత సంతోషం ఉంటుందా ఉండదా? ఈ భూమి మీద ఉన్నటువంటి సంతోషం కంటే ఎలాంటి సంతోషం ఉంటుంది? మరి ఆ ఘనత నీకు వద్దా? వద్దా? కావాలా? కావాలంటే ఏం కావాలి? 3 ఉండాలి. అన్న అది తప్ప ఇంకోటి చెప్పండి అన్న. ఈ మాట ఎవరిలో ఉందా? అది తప్ప ఇంకేమైనా చెప్పండి అని. సరే, అది కూడా చెప్తా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము  యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడమ్మా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటియే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సరే, ఇందాక నేను చెప్పిన 3 వద్దు, ఆ 3 వద్దు, ఇది ఫాలో అవుదాం. ఏంటది చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించటము అంటే ఏంటి? మాటలతో చెప్పడం కాదు, క్రియలతో చూపించాలి. ఎందుకంటే చూడండి, మీకు ఇష్టమైన వారికి ఏం చేస్తారు మీరు? వారు అడక్క ముందే వారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తారు. బిడ్డలైనా ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైనది మనం తెలుసుకున్నాము అంటే ఏం చేస్తాం? బర్త్డేకో ఇంకొక స్పెషల్ డేకి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాం. మనం ఇస్తాం. అలాగే దేవుని గనక మనం ప్రేమించిన వారైతే
ప్రేమించాలని మనం నిశ్చయించుకున్న వారమైతే ఏం చేయాలమ్మా? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఎలాంటివి కాదు, భారమైనవి కాదు. భారమైనవా? కాదు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అంటే ఇక్కడ గమనించాలి, మనం దేవుని మూలంగా పుట్టిన వారమా, మనుషుల మూలంగా పుట్టిన వారమా? లైక్ ఇక్కడ సింపుల్ థింగ్ ఏం లేదు. మనుషుల మూలంగా పుట్టిన వారమైతే దేవునికి వ్యతిరేకంగా లోకంలో జీవిస్తాం. దేవుని మూలంగా పుట్టిన వారమైతే దేవుని కొరకు జీవిస్తాం. సింపుల్ థింగ్. ఓకేనా? లోకమును జయించిన విజయము ఏంటది? మన విశ్వాసమే. అర్థమైందా? నీవు నిజమైన విశ్వాసముతో, ఆ విశ్వాసంలో నీకు పరిపూర్ణత కనుక ఉన్నట్లయితే నువ్వు లోకాన్ని జయించిన వారుగా ఉంటావు. నువ్వు లోకాన్ని జయించావు అంటే ఏంటి అర్థం? దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని ఉన్నావు. దేవుని ఆజ్ఞలను గైకొన్నావు, అవి నీకు భారంగా లేవు అంటే అర్థం ఏంటి? ఏంటి? నీవు ఆయన్ను ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమిస్తున్నావు అంటే నేను తోకగా ఉంచుతాడు దేవుడు? ఎక్కడ ఉంచుతాడు? తలగా ఉంచుతాడు. అర్థమైందా? తలగా ఉంచటానికి, తలగా ఉండే విధానంలో ఒక గొప్ప విశ్వాసిని దేవుడు ఉంచాడు. ఎవరా గొప్ప విశ్వాసి? ఎవరమ్మా? ఈ లోకంలో చెప్తున్నా. చాలా మంది ఉన్నారు కదన్నా, ఎవరి గురించి చెప్పుకుందాం అంటారా? సరే, ఒకళ్ళే. నేను చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలోనే, అంటే లోకపరమైనటువంటి విధానంలో ఎవరున్నారు? నేను పేరుకు మాత్రమే రాజుని, కానీ ఏదైనా సరే నీ మాట ప్రకారమే జరగాలి. ఎవరైనా? ఎవరమ్మా? యోసేపేనా? గొప్ప విశ్వాసి. ఎలాంటి విశ్వాసి అంటే ఆయనకు అవకాశం ఉన్న చోట కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? కష్టమైన చోట కూడా ఇష్టంగా ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? అన్నలు ద్రోహం చేసినా అది ద్రోహంగా ఎంచల, బానిసైనా బానిసగా ఉండాలి. ఎందుకంటే అన్నలు ఎప్పుడైతే తనకు ద్రోహం చేయ తలంచారో ఆ క్షణం నుండి దేవుడు విడిచిపెట్టలేదమ్మా. ఆయన విడిచిపెట్టాడా? ఎక్కడా విడిచిపెట్టలా. బానిసగా వెళ్ళిన చోట కూడా యజమానుడికి కనికరం కలిగింది. చెరసాలలో వేయబడ్డ చోట కూడా చెరసాల అధికారికి అతని మీద కనికరం కలిగింది. కనికరం కలిగిందా లేదా? చెరను అనుభవిస్తున్నటువంటి వారితో ఆయన పని చేయించేవాడుగా ఉండేవాడు చెరసాల్లో. అర్థమైందా? కనుక దేవుడు మనకు తోడై ఉంటే నువ్వెక్కడైనా కూడా శిరస్సువే. అర్థమవుతుందా? ఎక్కడెక్కడంటే చూస్తే మనం బానిసత్వంలో ఆ ఇంటి మీద పనివారందరి మీద ఏమయ్యాడు? అధికారి అయ్యాడు. జైల్లో ఉన్నా కూడా శిక్ష అనుభవించే వాళ్ళ మీద అధికారి అయ్యాడు. అక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాక అక్కడ కూడా ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడమ్మా? ఆ దేశం మొత్తానికి కూడా ఆయన పేరుకు రాజయ్యాడు. ఈయన మాట చొప్పునే సమస్తము జరిగాయి. ఉన్న ప్రతి చోట కూడా శిరస్సుగా ఉన్నాడా? తక్కువ చేయబడ్డవాడిగా ఉన్నాడా? శిరస్సుగా ఉన్నాడు కదా. శిరస్సుగా ఉన్నవాడు లోకానికి తలదించుతాడా? దించుతాడా? దించడు. లోకానికి తల దించావు అంటే నువ్వు పడిపోయినట్టే అర్థం. లోకానికి బానిస అయిపోయినట్టే. బానిసత్వంలో కూడా అధికారాన్ని పొందగలిగావా? నీకు ఇచ్చిన అధికారం దేవుడే. నీ ప్రపంచం నీదే కావచ్చు, కానీ ఆ ప్రపంచానికి నువ్వు రాజుగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా సరే నీవు ఎలా ఉండాలి? శిరస్సుగానే ఉండాలి. అర్థమైందా? అంటే 2 రకాల శిరస్సులమ్మా. నేను చెప్తుంది దైవపరమైన శిరస్సుగా, లోకపరమైన శిరస్సుగా. ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా వెంటనే నేను చెప్పిందే వినాలని మా అన్న చెప్పాడు, వింటారా వినరా అని ఇంట్లో వాళ్ళ మీద యుద్ధం చేయొద్దు. ఓకేనా? శిరస్సు అంటే దైవపరమైన శిరస్సు. అప్పుడు నీవు ఎక్కడున్నా సరే సమస్తము నీ పాదాల చెంతే ఉంటాయి. రాజుని పరిగెత్తించాడంటే దేవుడు ఎవరి కోసం? యోసేపు కోసం కదా.
యోసేపు కోసమా కాదా? మామూలుగా మనం లోకపరంగా ఆలోచిస్తే యోసేపు కన్నా బాగా చదివిన వాళ్ళు లేరా రాజ్యంలో? అధికారం కలిగిన వారు లేరా? ఆలోచించేవారు లేరా? ఏదో ఒకటి అల్లేసి చెప్పేవారు లేరా? మనకు ఇంత దొరికితే కథ ఎంత పెడతాం, మనం ఎంత అల్లుతాం? ఎంత అల్లుతామమ్మా? 3 సంవత్సరాలకి సరిపడా ఎపిసోడ్లు తీస్తాం. ఇంత చిన్న విషయం తెలిసే చాలు. ఆడేమన్నా మళ్ళీ ఎట్టంట అంతే చాలు, ఎట్టంట, తర్వాత అట్టంట, వీళ్ళు చెప్పారంట వాళ్ళు చెప్పారు, ఇంకా చాలు. ఇవన్నీ కలిసి ఏమైతాయి, ముందుకు మనల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక స్టోరీలు రచయితలుగా మనల్ని తీర్చిదిద్దుతాయి అన్నమాట. కానీ దేవుళ్ళో ఉండే విధానం, దేవుణ్ణి అనుసరించే విధానం, దేవుళ్ళో నడుచుకునే విధానం, దేవుడు మనకు తోడై ఉండే విధానము అంటే నువ్వెక్కడున్నా సరే రాజువే. అర్థమైందా? నీ ప్రపంచంలోనే, ఇంకో ప్రపంచంతో నేను చెప్పట్లా, నీ ప్రపంచంలో నీవు రాజువి. అలా ఉన్నావంటే ఇంకా అంతకన్నా గొప్ప ఘనత ఏముందమ్మా? ఉంటుందా? మరి ఉండనప్పుడు ఈ రాజు ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజులు ఒకటే అయినప్పుడు సింహాసనాలు 4 ఉంటాయా? ఎన్నుంటాయి? ఒకటే. ఎందుకు ఇస్తున్నాడు ఆ సింహాసనం? ఇప్పుడు అర్థమైందా? ఆ సింహాసనం మెచ్చోటి ఎందుకు ఇస్తున్నాడు అర్థమైందా? ఎందుకు ఇస్తున్నాడు? నీవు రాజువు కనుక. నువ్వు రాజువే అయితే సింహాసనాన్ని అధిష్ఠించుటకు నీకేముంది? అధికారం ఉంది. కానీ తలదించి లోకానికి గనక బానిసవైతే తలెత్తి చూసే అధికారం కూడా లేదు. ఉంటుందా? బానిసలు తలెత్తి చూస్తారమ్మా? చూడలేదు. కాబట్టి అవి గమనించి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగాను, ఆయన రాజ్యంలో వారసులుగాను, ఆయన సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి సహ పరిపాలకులుగాను మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా. దినమ దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.